వెళ్ళగొచ్చారు. ఇది ఎవరి ద్వారా జరిగింది దాన్ని ఇన్వెస్టిగేషన్లో గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరికి ఏ హాని జరగలేదు. అది గాడ్స్ గ్రేస్. ప్రపంచంలో శాంతి కరువైపోయింది, యుద్ధాలు ఎక్కువైపోయాయి, క్రైమ్ ఎక్కువైపోయింది, పాపం ఎక్కువైపోయింది, సెల్ఫిష్నెస్ ఎక్కువైపోయింది, పొలిటికల్ అజెండాలు ఎక్కువైపోయాయి. పీస్ ఈజ్ ల్యాకింగ్. జీసస్ సెడ్, బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్. దట్స్ వాట్ ఐ యామ్ డూయింగ్. నా పీస్ శాంతి చర్చలు సఫలం అవ్వాలని ఇజ్రాయెల్, యుఎస్, ఇరాన్ యుద్ధం ఆగాలని, అలాగే ఇరాన్ లెబన్, ఇజ్రాయెల్ లెబన్, ఇజ్రాయెల్ లెబన్, ఇరాన్ అన్ని యుద్ధాలు ఆగాలని ఈ వీడియో అందరికీ షేర్ చేసి ప్రేయర్ చేయండి. పాల్ గారు చెప్పింది కొంచెం మనం కొంచెం కామెడీ ఆ యాంగిల్లో చూసినప్పటికీ కూడా ముఖ్యమైన అంశాలు ఏంటంటే యుఎస్లో చాలా ఏంటంటే ఎకనామిక్ సూపర్ పవర్ అయినప్పటికీ కూడా అక్కడ విపరీతమైన సొసైటీలో టెన్షన్స్ పెరిగిపోయాయి. సో ఒకటి ఏంటంటే ఇంటెన్స్గా పొలిటికల్ పోలరైజేషన్ అయిపోయింది. ఈ ఎలక్షన్స్లో యూజువల్ అంతలా అవ్వదు యుఎస్లో, కానీ మనం చూసాము నో కింగ్ ప్రొటెస్ట్లు జరిగాయి. దాంతోపాటు ఈ మగా క్రాక్ డౌన్లను చేశారు. సో ఆ సొసైటీలో ఉండే టెన్షన్లు, ఇంకోటి అగ్రెసివ్గా ఇమిగ్రేషన్స్ ఇంప్లిమెంట్ చేశారు, మాస్ డిపోర్టేషన్స్ చేశారు, పాలసీలు పెట్టారు. సో ఇంకా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది ఇప్పుడు. సో ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కటి యాడ్ అవుతుంది. దాని మీద యుఎస్ ఎన్ని ట్రిలియన్స్ ఖర్చు పెట్టిందో ఇంకా $1.5 ట్రిలియన్స్ అడిషనల్ కావాలని అడుగుతున్నారు. సో ఇవన్నీ ఇంతలా ఉండేసరికి సొసైటీలో పెరుగుతున్న టెన్షన్లకి ఒకటి ఏంటంటే మనం కాన్స్పిరసీ థియరీ పెట్టుకోవచ్చు, అది ఒక యాంగిల్. కానీ సొసైటీలో పెరుగుతున్న టెన్షన్లకి ఏదో ఒక రూపేణ బయటికి వస్తుంది ఆ ఫ్రస్ట్రేషన్. దాంట్లో కూడా ఇది ఒక కోణంగా కూడా